ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గంగణపతే నమః. అందరికీ కూడా వారఫలాలు కార్యక్రమానికి ద్వాదశ రాశుల వారికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా 26/1/2025 1/2/2025 వరకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, మన వాళ్ళందరికీ పంపించండి. తర్వాత ఏంటంటే కనుక 2500 పైన వీడియోలు దీనిలో ఉన్నాయి. అందువల్ల మీకు ఏ డౌట్ వచ్చినా సరే అన్ని రకాలుగానే కూడా డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వీడియోలు అన్నీ కూడా ఎనీ డౌట్లు చూడొచ్చు అనమాట. అంటే జాతక పరంగా ఉండొచ్చు, జాతకాలు చూడాలన్నా నన్ను ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా పొంతలను చూడాలన్నా, కుంభ వివాహం, కదిలి వివాహాలు చేయించుకోవాలన్నా నన్ను సంప్రదించవచ్చు. తర్వాత ముఖ్యంగా 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాము. అన్ని విధాల సంతోషంగా ఎంతోమందికి వివాహాలు కుదురుస్తున్నాము, పెళ్ళిళ్ళు చేస్తున్నాము. అందువల్ల మీ ఇంట్లో వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. హిందువులైతే చాలు, అది ఒక్కటే, అంతకన్నా ఇంకేం లేదు. బాగా ఎడ్యుకేటెడ్, అబ్రాడ్ అన్ని మ్యాచెస్ ఉంటాయి, డాక్టర్లు ఉంటారు, అందరూ ఉంటారు. అందువల్ల మీ పిల్లల కోసం, మీ బంధువుల పిల్లల కోసం సంప్రదించవచ్చు. శ్రీమాత్రే నమః. 26/1/2025 1/2/2025 ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో? చంద్ర సంచారం ఏ విధంగా ఉంది ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని చూసుకుంటే 26న వృశ్చికంలో చంద్ర సంచారం నడుస్తుంది. 27ను చూస్తే ధనస్సులోకి, ఆ తర్వాత 29న మకరంలోకి, 31న కుంభంలోకి. సరే, గ్రహ సంచారంలో ఏమైనా మార్పు చేర్పులు ఉన్నాయి అంటే కనుక 29వ తారీఖున శుక్రుడు మీనరాశిలోకి మారబోతున్నాడు. ఇదొక్కటే మార్పు కనపడుతోంది, ఇంతకన్నా ఇంక వేరే మార్పులు ఏమీ లేవు. అయితే ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక ఏ విధంగా ఉండబోతుంది ఫిబ్రవరి నెలలో? ఏమైనా శుభాలు జరుగుతాయా? మనం ఫిబ్రవరి నెలలోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే ఇది ఆఖరి వారం జనవరి నెల. అందువల్ల ఎలా ఉంది ఏమిటని తెలుసుకుంటే తదుపరి ఫిబ్రవరి నెలలోకి వెళ్ళాక మరలా వారం మరలా చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా మంచి అంటే ఏమిటంటే కనుక విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ శుభవార్తలు వినే అవకాశం దండిగా కనపడుతుంది. అందువల్ల ఉద్యోగం వచ్చింది అనే వార్త ఈ వారంలో. అదేవిధంగా స్థిరాస్తి వ్యవహారాల విషయంలో కాస్త ఆచితూచే అడుగులు వేయండి. ఆ తర్వాత ఇంకా ఏమిటంటే కనుక విద్యార్థులకు కూడా ఎంఎస్ చేయడానికి, యుఎస్ వెళ్ళడానికి అబ్రాడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఒక 3 విషయాలు చెప్పుకున్నాం మనం. విద్యార్థులకి ఎక్సలెంట్, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఆ తర్వాత ఏదైనా సరే మార్చాలి ఏదైనా అనుకున్నప్పుడు ఊర్లో వాళ్ళని కానీ, మన శ్రేయోభిలాషులను కానీ సలహాలు తీసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో కాస్త అటు ఇటు ఉన్నప్పటికీ కూడా మన కుటుంబంలో ఐకమత్యత ధోరణికి మీ కృషి మీరు చేస్తే తప్పనిసరిగా మీరు సక్సెస్ అయిపోతారు ఈ వారం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక కొన్ని విషయాలలో ఈ యొక్క మేషరాశి వారు అశ్విని, భరణి, కృత్తిక ప్రథమార్థం వీళ్ళు ఏమిటంటే కనుక కాస్త పట్టుదలకి పోతూ ఉంటారు. ఆ పట్టుదలని విడిచిపెడితే మీకు సక్సెస్ 100% ఉంటుందన్న విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ద్వితీయ గురుడు, తృతీయ కుజుడు ఏ విషయంలో సరే ముందుకు తీసుకుని వెళుతూనే ఉంటారు. తర్వాత చూస్తే చతుర్థ, పంచమ, షష్టమంలో కేతువు, సప్తమ, తర్వాత చూసినట్లయితే అష్టమంలో చంద్ర సంచారం కనపడుతుంది. మానసికమైనటువంటి స్ట్రగుల్ కొంచెం ఉండే అవకాశం కనపడుతుంది. కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దశమంలో రవి బుధులు, ఏకాదశంలో శుక్రుడు, శని భగవానుడు, ద్వాదశంలో రాహువు. అందువల్ల కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ ప్రతిరోజు విడవకుండా మానకుండా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఈ 2 లైన్లు చదవండి బాబు. చక్కగా అమ్మవారికి ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, అన్ని పనులు అద్భుతాలు జరిగిపోతాయి. శ్రీమాత్రే నమః. శుక్రవారం నాడు పూజ చేయించుకోండి, కుంకుమార్చన, ఎవరికైనా అన్నం దానం చేయండి.
ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం సుస్వాగతం. వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు గారు, అదేవిధంగా చూసినట్లయితే ద్వితీయంలో కుజుడు, తృతీయ చతుర్థ పంచమంలో కేతువు, షష్టమ సప్తమంలో చూస్తేనేమో మనకి చంద్ర భగవానుడు, అష్టమ నవమం చూస్తే రవి బుధులు, ఆ తర్వాత దశమంలో శని శుక్రులు, ఏకాదశంలో రాహువు. ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో కృత్తిక 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే రోహిణి నక్షత్రం, మృగశిర ప్రథమ ద్వితీయ. అయితే ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఆలోచించినప్పటికీ కూడా ఆలోచనలు సఫలీకృతము కానప్పుడు మనము కాస్తంత ఏమిటంటే కనుక బెంగ వస్తుంది, బాధ వస్తుంది, ఇంకా చెప్పాలంటే నిరాశ కూడా కలుగుతూ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో అదనపు చెల్లింపులు చేయాల్సి వచ్చినా కూడా మనకి ఇదే పరిస్థితులు ఏర్పడతాయి. ఎందువల్ల మనకి ఏమిటంటే కనుక డ్యూ డేట్ అయిపోతుంది. అలాంటప్పుడు మనకి డబ్బులు ఎక్కువ పడతాయి కదా, పెనాల్టీలతో కట్టాల్సి వస్తుంది. అది మళ్ళీ ప్రెస్టేజ్ ఇష్యూ. అందువల్ల కొంచెం అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే యంత్రాలు, వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందువల్ల అంటే కనుక ఇంజరీలు జరిగేటటువంటి, యాక్సిడెంట్లు జరిగేటటువంటి ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు చాలా 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 జాగ్రత్త. వ్యవసాయదారులు అయితే పనిముట్ల విషయంలో, యంత్రముల దగ్గర పనిచేసే వాళ్ళైతే యంత్రముల దగ్గర కానీ, తర్వాత ద్విచక్ర లేకపోతే 4 చక్రాల వాహనాలు నడిపేవాళ్ళు, ఆ తర్వాత స్పీడ్గా ముందు వెళ్ళిపోదామనే ఆలోచనతో స్పీడ్గా నడిపి ఇంజరీలు లాంటివి చేసుకునేటటువంటి ప్రయత్నాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ ఒక్క విషయం జాగ్రత్తగా పెట్టుకోండి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి, మీకు ఇంటా బయట కూడా గెలవడానికి గాను మీరు చేయాల్సింది ఏంటంటే కనుక కోర్టు వ్యవహారాల విషయంలో కానీ, తర్వాత ఏంటంటే ఏమైనా వివాహ ప్రయత్నాలు కానీ ఒక్క వారం ఆగండి. డెఫినెట్గా వచ్చే వారం ఇంకాస్త సుముఖంగా ముందుకు వెళ్ళగలుగుతాం. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మీరు చేయాల్సిన రెమెడీ ఏంటయ్యా అంటే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమోత్తమం అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారాలు ప్రారంభించడం, అదేవిధంగా ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం అర్చన చేయించుకొని పేదవాళ్ళకి ఒక 3కి పొద్దున్నే చక్కగా టిఫిన్ పొట్లాలు కొని వాళ్ళకి పంచడం, అదొక్కటి చేయండి. సాయంత్రం భోంచేయండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. శ్రీమాత్రే. మిథున రాశి వారికి స్వాగతం సుస్వాగతం. మిథునంలో ఉన్నటువంటి మనకి చూసినట్లయితే కనుక మృగశిర 3, 4 పాదాలు, ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం, నెక్స్ట్ చూస్తేనేమో మనకి పునర్వసు ప్రథమ ద్వితీయ తృతీయ. మరి ఏ విధంగా ఉండబోతుంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకు కుజుడు చూస్తే లగ్నాత్తు కనిపిస్తున్నారు, అదేవిధంగా చతుర్థంలో కేతువు కనపడుతున్నాడు, అదేవిధంగా మనకి చూసినట్లయితే కనుక గోచార చంద్రుడు 6వ ఇంట్లో కనపడుతున్నాడు, 8వ ఇంట్లో రవి బుధులు కనిపిస్తున్నారు, నవమంలో శని శుక్రులు కనిపిస్తున్నారు, దశమంలో రాహువు, ద్వాదశంలో గురుడు. మరి ఏ విధంగా ఉండబోతుంది అయ్యా అనే విషయాన్ని తెలుసుకుంటే కొన్ని విషయాల్లో అంటే ఏంటంటే కనుక ఆదాయం కానీ వ్యయం కానీ, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం అనే నియంత్రణ మనకి లేకపోతే పప్పులో కాలేసినట్టే. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ మనకు మాత్రం జ్ఞానోదయం రావాలి అంటే కనుక మనకి లాస్ అయినప్పుడు అయ్యో ఈ ఖర్చుకు ఆ డబ్బు ఉంటే బాగుండు, అనవసరంగా అది కొనేసానే అని బాధపడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనకే తెలుస్తుంది. అందువల్ల కొంచెం ఆదాయం దగ్గర వ్యయం దగ్గర కూడా కాస్త ఆచితూచి అడుగులు వేస్తే ఎక్సలెంట్ అండి, మీరు తిరుగులేదు మీకు. ఆ తర్వాత కొన్ని విషయాల వలన ఏంటంటే కనుక మనం ఇలా విశ్లేషణ చేసుకోవడం వల్ల కూడా మనకి జ్ఞానం చాలా పెరుగుతుందన్నమాట. తర్వాత చూస్తేనేమో పిల్లలు టార్గెట్ పెట్టుకొని చదివితేనే కానీ చాలా మంచి మార్కులతో విన్ అవ్వరు. అందుకని పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారు అందరూ కూడా. టార్గెట్ విధానం పాటించండి. తప్పనిసరిగా మీ గోల్ రీచ్ అవుతారు. మీరు అనుకున్నది సాధిస్తారు. ఈ వారం ఏమిటంటే వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎవరైనప్పటికీ కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి మనం చేసుకోవాల్సినటువంటివి కోర్టు వ్యవహారాల విషయంలో కానీ కొన్ని ఉన్నాయి. ఏమిటంటే ముందుకు దూసుకెళ్ళిపోవడం గొప్ప విషయం కాదు. మాటని కాస్త పొదుపుగా, హితంగా, మితంగా మాట్లాడండి. ఈ వారం అది చెప్పదగిన సూచన. లేకపోతే నిందలు, నిష్ఠూరాలు, విమర్శలు ఎదుర్కొనే ప్రమాదం కనపడుతుంది. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మనకి ఈ యొక్క మిథున రాశి వారి లగ్నాత్తు ఉన్నటువంటి కుజుని నిమిత్తం
మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. గులాబీలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అభిషేకించండి, అర్చించండి. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని సుబ్రహ్మణ్య నామం చేసుకోండి. తర్వాత ముఖ్యంగా గణపతిని ఆరాధించి గణపతికి కుడుములు నివేదన చేసి బుధవారం పూట ఆ ఏదైతే గరిక ఉంటుందో దాంతో గం గణపతే నమః అని చేసినట్లయితే విఘ్నాలు తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం సుస్వాగతం. కర్కాటక రాశి వారికి చూసినట్లయితే కనుక కొన్ని విషయాలలో ఏ విధంగా ఉండబోతోందనే ఆలోచనలో ఉంటూ ఉంటారు. కానీ ఆలోచన కన్నా ముఖ్యమైనది మనకి లగ్నాత్తు ఉన్నటువంటి కుజుడు 12th హౌస్లోకి వెళ్ళిపోయిన మూలాన కొంచెం 3వ ఇంట్లో కేతువు, పంచమం తర్వాత పంచమంలో చంద్రభగవానుడు, ఆ తర్వాత చూసినట్లయితే 7వ ఇంట్లో రవి బుధులు, 8వ ఇంట్లో శని శుక్రులు, ఆ తర్వాత 9వ ఇంట్లో చూస్తే రాహువు, అదేవిధంగా 11th హౌస్లో గురుడు, 12th హౌస్లో కుజుడు వలన కొంచెం కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నాలుగు ఖర్చుకోవడం అనేది ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఫ్రెండ్సేనండి మనకి అన్ని విధాలా కూడా మూలం అని అంటూ ఉంటాం కదా. ఆ ఫ్రెండ్స్ వల్లనే ఇబ్బందులు ఎదుర్కొనే కార్యక్రమం కనపడుతుంది ఈ వారం ముఖ్యంగా. అయితే ఏంటంటే కనుక బంధువులు బాగానే హెల్ప్ చేస్తారు, కానీ స్నేహితులతో విరోధాలు కనపడుతున్నాయి. కాస్త జాగ్రత్త, ఇచ్చిపుచ్చుకునే దగ్గర జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీ ఆదాయ వివరాలన్నీ కూడా వాళ్ళకి చక్కగా సంచి దులిపినట్టు దులిపేయకండి, జాగ్రత్తగా ఉండండి. తర్వాత కాస్త అన్ని విధాలా కూడా మీ జాగ్రత్తలో మీరు ఉంటే బంధువుల వలన కానీ మిత్రుల వలన కానీ ఇంట్లో వాళ్ళ వల్ల కానీ నిందలు నిష్ఠూరాలు లేకుండా చక్కగా సాగుతుంది ఈ వారం. కానీ ముఖ్యంగా వివాహాది శుభకార్య నిర్వహణ విషయంలో మాత్రం కొంచెం కొలిక్కి వస్తాయి, అవి పెండింగ్ పెడతారు. అమావాస్య తర్వాత మాట్లాడుకుందాం అన్నమాటే చెప్పండి అంతే. అంతేగాని తొందరపడకండి. ఎందుకంటే మన టైము పర్వాలేదు కానీ అంత గొప్పగా లేదు. అందుకని ఈ వారం కొంచెం వాయిదా వేయండి. అమావాస్య తర్వాత అని చెప్పండి అంతే. ఇందులో మొహమాటం ఏం లేదు. తర్వాత ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాల విషయంలో నిర్మొహమాటంగా ఉండండి. మొహమాట పడకండి. నిర్మొహమాటంగా కరెక్ట్గా మాట్లాడుకోండి. ఆ విషయం జాగ్రత్త. అందువల్ల ఇవన్నీ చేసుకుంటూ ముఖ్యంగా ఏమిటంటే కనుక శని భగవాను నిమిత్తం అష్టమ శని దోషం వలన శని భగవాన్ నిమిత్తం మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి గాను అన్నదానం ఎప్పుడు చేసుకోమని చెబుతూనే ఉంటాను. ఈసారి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వాముల్ని పూజించండి. శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కావవేమమ్మెప్పుడు కలిఖ్యావతారా అని శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్నీ చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఈ 2 నామాలు చేసుకోండి రోజు కూడాని. కొంచెం కుంకుమ అక్షింతలు ఆ యొక్క ఏడుకొండల వాడి దగ్గర లక్ష్మీదేవి దగ్గర వేసి అవి ధరించి శనివారం పూట చక్కగా ఎవరికైనా అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. అద్భుతాలు జరుగుతాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది ఈ యొక్క వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి 26/1/2025 1/2/2025 అయితే చూసినట్లయితే కనుక మనకి సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు, అదే చతుర్థంలో మనకి చూస్తే గోచార చంద్రుడు, షష్టమంలో చూస్తే రవి బుధులు, సప్తమంలో శని భగవానుడు శుక్రుడు, అష్టమంలో రాహువు, దశమంలో చూస్తేనేమో గురువుగారు, ఏకాదశంలో కుజుడు. ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అన్నట్టు మీరు ఓర్పుగా, మీరు జాగ్రత్తగా, హితంగా, మితంగా ఉండడం వలన మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ గట్టిగా అరిచేస్తూ గట్టిగా మాట స్పీడ్ చేసేసుకుంటే మీకు తలకాయ నొప్పులు ఎక్కువ అవుతాయి. మీ పక్కలో బల్లెంలా ఉన్నవాళ్ళే మీకు మీ మిత్రులే మీకు శత్రువులుగా మారిపోతారు. జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఈర్ష్య అసూయలు ఉన్నాయి. అందువలన కుటుంబ పరంగా కానీ బయట పరంగా కానీ ఇంట కానీ బయట కానీ తలకాయ నొప్పులు కనిపిస్తున్నాయి. కాస్త ఈ వారం కొంచెం నిదానించుకుంటే మీకు అన్ని విధాలా కూడా విజయమే కలుగుతుంది. అయితే ఏంటంటే కనుక అధికారులతో కాస్త తగ్గి మాట్లాడండి. కుటుంబంలో భార్యాభర్తల సఖ్యత బాగుండాలంటే కాస్త మీరు తగ్గడమే, సంయమనం చూపించడమే చాలా ఉత్తమమైనటువంటి మీ వ్యక్తిత్వం ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పెడుతుంది. అందువలన కోర్టు వ్యవహారాలు కొలిక్కొస్తాయి. తర్వాత ఏదైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాల్లో నిర్మమాటంగా ఉండండి. మొహమాటానికి మాత్రం వెళ్ళకండి. ఆ తర్వాత ఏంటంటే కొన్ని వ్యవహారాల్లో మీరు పెళ్లి సంబంధాలు లేకపోతే ఏదైనా
ఇళ్ళు వాకిళ్ళు అమర్చుకోవడం ఇలాంటి విషయాలు ఈ వారం కొంచెం ఆగండి. నెక్స్ట్ వీక్ మనకు అన్ని విధాలా బాగుంటుంది. మాఘమాసంలో చూద్దామని చెప్పేసేయండి, ఏం పర్వాలేదు. ఓకేనా? ఓం శ్రీ మాత్రే నమః. ఈ వారం మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి చేసుకోవలసిన పరిహారాలు ఏంటయ్యా అని ఆలోచించినట్లయితే, ఓం గం గణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వినాయకుని గట్టిగా పట్టుకోండి, ఆయనకు చక్కగా కుడుములు వండి నైవేద్యం పెట్టండి. బుధవారం పూట గరికతో ఓం గం గణపతే నమః, ఆయన పాపం ఏమి తినడుగా, ఓ బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, అద్భుతాలు జరుగుతాయండి. అంతే. ఆ రోజు బుధవారం పూట గోవుని దర్శించి ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం, వస్త్రం మీకు తోచింది దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి కన్యారాశిలో ఉన్నటువంటి హస్త నక్షత్రం, తదుపరి చిత్తా నక్షత్రం ప్రథమ, ద్వితీయ. మరి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ వార ఫలాలు కార్యక్రమంలో కేతువు చూస్తే కన్యారాశిలోనే ఉన్నారు. అదేవిధంగా తృతీయంలో గోచార చంద్రుడు, పంచమంలో రవి బుధులు, అదేవిధంగా షష్టమంలో శని శుక్రులు. తర్వాత చూసినట్లయితే కనుక రాహువు చూస్తే మనకి సప్తమంలో కనిపిస్తున్నారు, నవమంలో గురువుగారు కనిపిస్తున్నారు, దశమంలో కుజుడు. ఏ విధంగా ఉండబోతోంది కన్యారాశికి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ప్రయత్న లోపం లేకుండా విద్యార్థులారా గట్టిగా మీరు చదివితే మీ గోల్ రీచ్ అవుతారు. ఇందులో ఏం మొహమాటం లేదు, అందుకని నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నాను. లేకపోతే ఆడుతూ పాడుతూ ఏదో ఆనందంగా గడపాలి అంటే కనుక రేపు పొద్దున్న రిజల్ట్ దగ్గర తేడా వచ్చేస్తుంది. ఆల్వేస్ బీ కేర్ఫుల్. తర్వాత ఏంటంటే కుటుంబంలో బ్రహ్మాండమైనటువంటి ఐకమత్యంతో ముందుకు సాగుతారు, దానికేం లోటు లేదు. చిన్న చిన్న అనారోగ్య భావనలు కనిపించగానే చిన్న పామనైనా పెద్ద కర్రతో కొట్టండి, జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సూచన కనపడగానే హాస్పిటల్కి వెళ్ళి దానికి సంబంధించిన మందులు వాడడం అనేది చాలా చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే ఔషధ సేవనం ఉందా అని ఆశ్చర్యపోకండి, ఉండే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నాను. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రతి విషయానికి కూడా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది అని బ్యాలెన్స్డ్ షీట్ ఒకటి వేస్తూ ఉంటారు మీరు. దానికి టైం వస్తుంది, దగ్గరలో ఉంది, మనకి బ్యాలెన్స్ అయిపోతుంది. అందువల్ల ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా కూడా మీరు అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి ముందున్నాయి మంచి రోజులు అన్నది గుర్తుపెట్టుకోండి. ఈ వారం అలా సాగినా, సామాన్యంగా సాగినా ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఖర్చు ఆదాయం రెండు కూడా ఏదో అలా మొత్తం మీద గడిపేస్తారు, పర్వాలేదు. ముఖ్యంగా ఇంకాస్త ముందుకు వెళ్ళడానికంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి గాను మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే కనుక ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే శ్రీ మహాలక్ష్మీదేవిని ఆశ్రయించండి. శ్రీ మహావిష్ణువు సమేత లక్ష్మీదేవి పటాన్ని పూజించండి. అద్భుతమైనటువంటి మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ప్రతిరోజు ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయ నమః, సర్వభూత హితప్రదాయ నమః అనేటటువంటి అష్టోత్తరం చేసుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే అనేది చదువుకుంటూ ఉండండి. తప్పనిసరిగా మంగళవారం కానీ శుక్రవారం కానీ కుంకుమార్చన ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వతి నక్షత్రం, ఆ తర్వాత విశాఖ నక్షత్రం ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండబోతుంది వార ఫలాలు కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. 26/1/2025, 1/2/2025. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే చంద్ర సంచారం ద్వితీయంలో, చతుర్థంలో రవి బుధులు, శుక్ర శనులు చూస్తే పంచమ, షష్టమంలో రాహువు, సప్తమ అష్టమంలో గురువుగారు, నవమంలో కుజుడు, దశమ ఏకాదశ ద్వాదశంలో కేతువు. మరి ఏ విధంగా ఉండబోతుంది వారం అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం గోచారరీత్యా తెలుసుకుందాం. అన్ని విధాల కుటుంబంలో కూడా ఒక కొత్త వ్యక్తి రాకతో ఉత్సాహం, ఆనందం అన్నీ కూడా వెలువరిస్తాయి. అన్ని విధాలా కూడా బ్రహ్మాండంగా సాగిపోతుంది. కొత్త వ్యక్తి వచ్చాడు మనకి అనేసి, వచ్చాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ, రెండు విషయాల్లోని కూడా మనకి ఆనందమే ఆనందం, అద్భుతంగా ఉంటుంది. వివాహం కుదురుతోంది, అన్ని మాట ముచ్చట వరకు వచ్చాము అనే శుభవార్త వలన
మీరు మరింత ఉత్సాహంగా ముందుకు పెడతారు ఈ వారం. అదేవిధంగా మంచి అంటే ఉద్యోగం కూడా నిరుద్యోగులకి వచ్చినటువంటి అవకాశం చాలా మంచి హైక్ జీతంతో రావడం, అది కూడా శుభం కింద భావిస్తారు. అద్భుతంగా ఉంది, అమ్మయ్య ఇలా ఉంటే చాలరా దేవుడా అని దండం పెట్టేటటువంటి వారంగా, శుభమైనటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యం కూడా బాగుంది. అందువల్ల తులారాశి వారికి అన్ని విధాలా కూడా చిన్న చిన్న అనారోగ్యాలు, చిన్న చిన్న కలతలు ఏమైనా వస్తే వెంటనే సూర్య నమస్కారాలు చేయడం అనేది మానకండి, విడవకండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః అని తులారాశి వారు సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా కొంచెం కొన్ని విషయాల్లో మనకి బుద్ధికి బృహస్పతి అంటూ ఉంటాం కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి గురువు గారి నిమిత్తం కూడా సాయిబాబా దర్శనం కానీ, లేకపోతే దత్తాత్రేయుడు దర్శనం కానీ, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనుకోవడం కానీ, దత్త చరిత్ర, సాయి చరిత్ర పారాయణ చేయడం కానీ, గురు చరిత్ర పారాయణ చేయడం కానీ చేయండి. అద్భుతాలు జరుగుతాయి. గురువారం నాడు విడవకుండా, మానకుండా శనగపిండితో చేసిన లడ్డూలు పేదవాళ్ళకు పంచండి, భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం, తదుపరి అనురాధ నక్షత్రం, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. మరి ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి 3వ ఇంట రవి బుధుల కలయిక కనిపిస్తోంది. గోచార చంద్రుడు రాశిలోనే ఉన్నాడు. అదేవిధంగా 4వ ఇంట శని శుక్రుల కలయిక కనిపిస్తోంది. పంచమంలో రాహువు, షష్టమ సప్తమంలో చూస్తే గురువుగారు, అష్టమంలో చూస్తేనేమో మనకి వృశ్చిక రాశి వారికి కుజుడు కనిపిస్తున్నాడు. అదేవిధంగా నవమ, దశమ, ఏకాదశంలో కేతువు కనిపిస్తున్నాడు. మరి ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని మనం ప్రస్తావిస్తే, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి కొంచెం కోపం ఏ విషయంలో అన్నా సరే పట్టుదల పడితే తెగే వరకు లాగేస్తారు. అంత పట్టుదల వద్దయ్యా బాబు, కాస్త ఆగండి. పట్టుదల అనేది పట్టు వస్త్రంలా వాడండి. పట్టు వస్త్రం ఎప్పుడు వాడతాం? చక్కగా పూజ చేసుకున్నప్పుడే వాడుతూ ఉంటాం. అందువల్ల ఆ విధంగా మీరు పట్టుదలకు పోకండి, అది చెప్పదగిన సూచన. భాగస్వామ్య వ్యాపారం కానీ, భాగస్వామ్య అంటే ఏంటంటే 2-3 భాగస్తులు కలిసి సిండికేట్గా తయారయ్యి పెడుతూ ఉంటారు కదా, అన్ని విధాల అభివృద్ధి పదంలో సాగుతుంది అనే వార్త ఈ వారం మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అన్ని విధాలా కూడా బాగుంది అంటే ఆనందమే కదండి. అదేవిధంగా జీవిత భాగస్వామితో కూడా ఇదివరకటి చిన్న పన్నా ఉన్నటువంటి కార్యక్రమాలు, కోపాలు, తాపాలు అన్నీ కూడా సద్దుమణుగుతాయి. అందుకనే పట్టుదల విడిచిపెట్టండి అని నేను మరీ చెప్తూ ఉన్నాను. కోర్టు వ్యవహారాలు కూడా కొలిక్కి వస్తాయి. అన్ని విధాల ఇదివరకటి కంటే మనం అంచనా వేసుకుంటే కాస్త మెరుగు అయినటువంటి పరిస్థితులకు వెడుతున్నామని చెప్పొచ్చు. కాస్త మానసికమైన ఆలోచనలు కొంచెం ఉధృతంగానే ఉంటాయి. ఆలోచనలు నియంత్రించుకొని ఆ మనస్సుని పూర్తిగా కేంద్రీకరించండి భగవంతుని వైపు. ఎవరి మీ వైపు అంటే కనుక శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రాస్తూ ఉండండి. ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, లేకపోతే కనుక రాజకీయంగా ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా శ్రీరామ జయ రామ అని రాయడం వల్ల మీ రాత భగవంతుడు మారుస్తాడు. తొందరలోనే మీకు శుభవార్తలు వింటారు. మీకు కావలసినటువంటి శుభవార్తలు మాఘమాసంలో రానున్నాయి, రెడీగా ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః. పేదవాళ్ళకి అన్నదానం చెయ్యండి. ఓం శ్రీ మాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే ఈ ధనుసు రాశి వారికి ఇదివరకటికి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. రవి బుధుల ద్వితీయంలో ఉండడం, తృతీయంలో చూస్తే శుక్రశనులు కలయిక, అదేవిధంగా రాహువు చూస్తే చతుర్థంలోని, పంచమ షష్టమంలో గురువుగారు, సప్తమంలో చూస్తే కుజుడు, అదేవిధంగా అష్టమ, నవమ, దశమంలో కేతువు, గోచార చంద్రుడు చూస్తే 11th హౌస్లోని. మరి అయితే మానసికమైనటువంటి చిన్న ఒత్తిళ్ళు, వాటిని ఎప్పుడైతే మీరు నెగ్గుతారో ప్రపంచాన్ని నెగ్గేస్తారు. మానసికమైనటువంటి ఒత్తిళ్ళు లొంగకుండా మీరు నెగ్గడానికి మీ ప్రయత్నాలు మీరు చేయండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని అనుమతుల కోసం మీరు పెట్టుకున్నటువంటి ఏమైనా అప్లికేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కొంచెం తొందరలోనే వచ్చే సూచనలు ఉన్నాయి అనేది వారాంతానికి ఒక శుభవార్తగా మీరు వింటారు.
అందువల్ల గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులారా భయపడకండి, టెన్షన్ పడకండి, తొందరలోనే మీ బిల్లులు శాంక్షన్ అయిపోతున్నాయి. తర్వాత విద్యార్థులు టార్గెట్ విధానం పెట్టుకుని చదివినట్లయితే అద్భుతమైనటువంటి ఉన్నత విద్యల కోసం విదేశీ అవకాశాలు మీకోసం కాచి పెట్టుకుని ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అందువల్ల మీరు ఆ విధంగా ఆ మార్కులు దాన్ని టార్గెట్ చేసుకొని సంపాదించాలి అనే వివేకంతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అద్భుతాలు ఈ వారం సాధిస్తారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఏదైనా సరేనండి, మీ శ్రమే మీకు శ్రీరామ రక్ష, ఇందులో డౌట్ ఏం లేదు. ఈ యొక్క ధనుర్రాశి వారు మీరు శ్రమపడి ఎంత ఎదుగుదలకు వచ్చారు. ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మొండిగా ఢీకొనండి. ఏ పరిస్థితి అయినా సరే, ఏం కాదు నాకు, నేను గెలుస్తా అనే యొక్క సాంప్రదాయం పట్టుకోండి, మీరు తప్పనిసరిగా గెలిచి తీరుతారు. ఈ విషయాన్ని మీకు మనస్ఫూర్తిగా చెబుతూ మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి కొంచెం ఈ యొక్క అర్ధాష్టమ రాహుదోషం కనపడుతోంది కాబట్టి రాహుకాల దీపం మీకు బాగా పనికొస్తుంది. శనివారం పూట పొద్దున్న 9 నుంచి 10:30 వరకు రాహుకాలం ఉంటుంది. 5 ఒత్తుల దీపం నువ్వుల నూనెతో పెట్టండి. అదేవిధంగా ఆదివారం నాడు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది రాహుకాలం, అప్పుడు కూడా సేమ్ దీపం. అదేవిధంగా సోమవారం నాడు పొద్దున్న 7:30 నుంచి 9 గంటల వరకు, మంగళవారం నాడు మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఈ 4 రోజుల్లో ఏ 3 రోజులు పెట్టినా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులే మనస్ఫూర్తిగా పెట్టి అక్కడే కూర్చుని 1008 సార్లు ఓం సాం శరవణ భవ అని ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసి ఈ రెమెడీ చేసుకుంటే రాహుకాల దోషం పోయి రాహువు నుంచి మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ విడుదలవుతాయి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మకర రాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో రవి బుధులు చూస్తే మకరంలోనే కనపడుతున్నారు, శని శుక్రులకు చూస్తే ద్వితీయంలో కనపడుతున్నారు. అదేవిధంగా రాహువు 3వ ఇంట్లో కనిపిస్తున్నాడు, 5వ ఇంట్లో గురువుగారు, 6వ ఇంట్లో కుజుడు, అదేవిధంగా నవమంలో కేతువు, ఏకాదశంలో చంద్రుడు కనిపిస్తున్నారు. అయితే మకర రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది అని చెప్పుకునే ముందు ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు శ్రవణ నక్షత్రం, ఆ తదుపరి చూసినట్లయితే ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుంది అంటే కనుక కొంచెం ప్రభుత్వ అనుమతులతో కాస్తంత జాప్యం జరగడం వల్ల చికాకులు ఎదుర్కొనేటటువంటి వాళ్ళకి ఇంకా తొందరలోనే మనకి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి అనే వార్తతో ఊరట చెందుతారు. ఆ విషయంలో డౌట్ లేదు. అయితే విద్యార్థులు చదువుకునే సమయం అనుకూలంగా ఉంది. చదువుకున్నది బాగా మనస్సుకి ఎక్కించుకుంటారు. దాన్ని ఆలోచన విధానంలో మీరు ఎలా రాయాలనేది ప్లాన్ చేసుకొని ముందుకు రాసినట్లయితే తప్పనిసరిగా మీ చదువుల్లో మీరు బాగా రాణిస్తారు. తర్వాత పోటీ పరీక్షలకు రాసేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు. కారణం ఏంటంటే మీరు రాసిన పరీక్షలు మీకు సంతృప్తి ఇస్తేనే కదా దిద్దేవాడికి ఆనందం కలుగుతుంది. ఆ పరిస్థితులు ఈ వారం కనపడుతున్నాయి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొన్ని విషయాల్లో కాస్త అటు ఇటు జరిగిన మానసికంగా ఒత్తిడికి ఫీల్ అవ్వకుండా మిమ్మల్ని మీరు సర్దుబాటు చేసుకునేలాగా ప్రతిరోజు మానకుండా మర్చిపోకుండా లలితా సహస్రనామంలో మొదటి 2 లైన్లు చదువుకోవడం అనేది అలవాటు చేసుకోండి. కనీసం 5 సార్లన్నా చదవండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఈ 2 లైన్లు ప్రతిరోజు 5 సార్లు చేసుకుని కుంకుమ అమ్మవారికి సమర్పించి ఆ కుంకుమ ధారణ చేసుకుంటే మకర రాశి వారు తొందరలోనే మీరు అనుకున్న విజయాలు, తర్వాత అనుకున్న పెళ్లి సంబంధం వాళ్ళు, అలా స్టక్ అయిపోయిన పెళ్లి సంబంధం వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ఓం శ్రీ మాత్రే నమః. శుక్రవారం పూట భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది 26/1/2025, 1/2/2025 అనే విషయాన్ని తెలుసుకుంటూ శని శుక్రులు చూస్తే రాశిలోనే ఉన్నారు. అదేవిధంగా రాహు చూస్తే ద్వితీయ, తృతీయ, చతుర్థంలో గురువుగారు, పంచమంలో కుజుడు, షష్టమ, సప్తమ, అష్టమంలో కేతువు, దశమంలో చంద్రభగవానుడు, ఏకాదశ ద్వాదశంలో రవి బుధుల ద్వాదశంలో ఉండడం వలన ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ కొంచెం ఆరోగ్య విషయంలో ఈ నెల
జాగ్రత్తగానే ఉండాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాస్త సూర్య నమస్కారాలు మానకుండానే చేసుకుంటూ ఉండండి. ఆరోగ్యం భాస్కరుడి యొక్క కటాక్షమే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక పోటీ పరీక్షల్లో సాటిస్ఫాక్షన్గా వ్రాసాము అని ఆనందం విద్యార్థుల నుంచి, ఉద్యోగం గురించి, నిరుద్యోగుల నుంచి మీరు వింటారు. ఆ ఆనందంతో హ్యాపీగా ఉంటారు. ఈ వారం చాలా సంతోషంగా సాటిస్ఫాక్షన్గా మొదలవుతుందనే విషయం చెప్పొచ్చు. తర్వాత విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా గోచారరీత్యా కనపడుతోంది. అందువల్ల చదువు ఎలా చదవాలి, ఎప్పుడెప్పుడు ఏ సబ్జెక్టులు పూర్తి చేసుకోవాలి అనేది మీరు ప్లానింగ్ ప్రకారం పెడితే మీరే మీ గోల్ని సాధించగలుగుతారు. ఆ విషయంలో ఏం డోకా లేదు. తర్వాత ఇంటా బయట కూడా సామాన్యమైన పరిస్థితులే కనపడుతున్నాయి ఈ వారం. తర్వాత తదుపరి ఏమిటి అంటే కనుక కొన్ని విషయాల్లో ఏమిటంటే మన గురించి విమర్శలు చేసేవాళ్ళు వినపడతారు, కనపడతారు కూడా. అందువలన ఏ విషయంలో అయినా సరే కాస్తంత మీరు మీ యొక్క విషయాల్ని పొదుపుగా, మదుపుగా పెట్టుకోవడం చెప్పదగిన సూచన. ఎందువలన అంటే కనుక ప్రతి నిమిషము కూడా మన మీద కొన్ని కళ్ళు పడుతూనే ఉంటాయి. అందుకల్లా ఎదుటి వాళ్ళ దృష్టికి మీరు వెళ్ళకుండా కాస్త జాగ్రత్త పడటం మంచిది. తర్వాత ఏమిటంటే కనుక ఈ యొక్క శుక్రశనుల కలయిక దీనిలోనే లగ్నంలోనే ఉన్నది కాబట్టి కాస్త శుక్రుడికి సంబంధించిన శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ ఈ వారం అంతా అనుకుంటూనే ఉండండి. ఆ లక్ష్మీనారాయణుల కటాక్షంతో మీరు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ముందుకు పెడతారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక శుక్రవారం పూట కుంకుమార్చన చేయించుకుని ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. పురాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని చూసినట్లయితే 26వ తారీఖు 1వ నెల 2025 1/2/2025 ఏ విధంగా ఉండబోతోందంటే అన్ని విధాలుగానే కూడా మనకు మంచి జరగాలని కోరుకుంటూ, ముఖ్యంగా కొన్ని విషయాల్లో రాహు ఉండడం వల్ల ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోవడం కానీ, ఎదుటి వాళ్ళ మాటలకి మనం లొంగిపోవడం కానీ జరిగేటటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే మన ఇష్టమైన టైంకి తినడం, ఇష్టమైన టైంకి నిద్రపోవడం అనేది మానుకుంటే చాలా మంచిది. లేకపోతే ఆరోగ్యం 12వ ఇంట్లోకి రవి రాకుండానే మనకు అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే క్రయ విక్రయాదులు అన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తి చేస్తారు. లాభసాటిగానే ఉంటుంది ఈ వారం. అన్ని విధాలా కూడా మనకేమీ దిగులు పెట్టుకోక్కర్లేదు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే గుర్తు చేసుకొని ఎప్పుడెప్పుడో కూడా మొత్తం తీర్చిపడేస్తారు. అన్ని విధాలుగా ఆర్థికం బాగుంది. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి గాను. అయితే ఏంటంటే కొన్ని పరిస్థితులు మన శ్రమ ఎప్పుడైతే మీరు పడతారో అక్కడ జయం అనేది కనపడుతోంది. ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తోంది మనకి. ఏలినాటి శనిని మనము ఎప్పుడైతే మనం ఢీకొనాలి అంటే శ్రమయేవ జయతే, మీ శ్రమే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది. అందువల్ల కొన్ని విషయాల్లో కాస్త మీరు అన్ని విధాలా కూడా శ్రీరామ జయరామ జయ జయ రామ అనేది రాయడం కానీ, తర్వాత ఎవరికైనా పేదవాళ్ళకి కానీ, కుష్ఠవ్యాధి వాళ్ళకి కానీ ఎక్కడ కనపడినా కూడా కనీసం 10 రూపాయల నుంచి మీ ఇష్టం, మీకు చేతిలో ఉన్నది ఇచ్చి వాళ్ళకి, లేకపోతే ఏదైనా పదార్థం కొనివ్వడం కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక శని భగవానుడు సంతోషిస్తాడు. అంతేకాకుండా కొన్ని విషయాల్లో మనకి అనుకున్నది అనుకున్నట్టు జరగడం లేదు, జాప్యం అయిపోతుంది అని బెంగ పెట్టుకునే వాళ్ళు ఒక రెమెడీ చేసుకోండి. ఏమిటి అంటే కనుక శనివారం నాడు తెల్లవారుజామున కరెక్ట్గా మీరు ఓపిక ఉండి 4 నుంచి 6 గంటల లోపు దీపం వెలిగించి రావి చెట్టు కింద నువ్వుల నూనెతోటి పెద్ద ఒత్తి పెట్టేసి వెలిగించేసి నమస్కారం చేసుకుని కింద ఉప్పు పోయండి, 2 ప్రమిదలు పెట్టండి, దీపం పెట్టండి. తప్పనిసరిగా శని భగవానుడి కటాక్షమే కలగాలి తప్ప కష్టాలు వద్దు సుమా అని అనుకుంటూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం ఓం సం శనిచ్చరాయ నమః ఓం సం శనిచ్చరాయ నమః అని అనుకుంటూ మీరు
ఈ 108 ప్రదక్షిణాలు రావి చెట్టు చుట్టూ చేయండి. మీకు నిజంగా అద్భుతం జరుగుతుంది. ఆ రోజు అక్కడ బెల్లం ముక్క పట్టుకెళ్ళి ప్రసాదం కింద అక్కడ విడిచిపెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా మీ కాలి చెప్పులు అక్కడ వదిలేసి వేరే చెప్పులు ప్యాకెట్లో పట్టుకెళ్ళి వేసుకుని వచ్చేయండి. ఆ రోజు ఎవరు ఎదురుండా పేదవాళ్ళు కనపడినా సరే